ఎందుకంటే ప్రేమ అనేది అంత మామూలుగా చెప్పలేదండి పెద్దలు గుడ్డిది అని. ప్రేమ అనే ఒక విషయంలో మాత్రం ఆ ఎదుట ఉన్నవాడు తప్పుడు వాడు, తప్పుడు మనిషి, వీడి వల్ల నన్ను బాగా వాడుకుంటున్నాడు, వీడు నన్ను ఈ నడి రోడ్డు మీద నిలబెట్టి వెళ్ళిపోతాడు, అంటే వాడి గురించి ఎన్ని రకాలుగా మనకు తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆ గొయ్యలోనే పడ్డమే ప్రేమ. కరెక్ట్. అది ఎందుకు ప్రేమిస్తామో తెలియదు. మంచిగా ఎంతో కొంత చూసుకొని రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళ మీద మనకెందుకు ప్రేమ రాదో తెలీదు. కదండి. అది రాదో తెలీదు. వాళ్ళతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మళ్ళీ వెళ్ళి అదే గోతులో పడుతూ ఏదో ఉంటారు. నేను అతను ఇప్పుడు అలా ఉన్నాడు, మారిపోతాడే, నేను నేను మార్చేసుకుంటా. నేను మార్పించేస్తాను, లేదా అతను మారిపోతాడు, నా ప్రేమ వల్ల అతను మారిపోతాడు అని నమ్మడం కంటే మూఢనమ్మకం మరొకటి లేదండి. కదండి. నిజానికి ఏ మనిషి మార్చలేరేమో. ఐ థింక్ సో. మనిషిని పక్కన పెట్టండి, మగాడినైతే అస్సలు మార్చలేమండి. ఎందుకంటే ఆడవాళ్ళైనా 4 మంచి మాటలు మాయ మాటలు చెప్తే పడిపోతారు, మారిపోతారండి. అవును, అవును. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందంతా నాకు తెలిసినంత వరకు ప్రేమగా చూడడం, 4 మాటలు పలకరించడం, కొంచెం టైం కేటాయించడం వాళ్ళ కోసం. వాళ్ళేం పెద్ద పెద్దగా ఏం కోరుకోరు. ఆడవాళ్ళు పాపం చాలా అమాయకులు చెప్పాలంటే. అలాంటి ఏమంటే ముక్కుముక్కలుగా ఫ్రిడ్జ్ లో పెడుతున్నారని అలాంటి వాళ్ళతో పోలుస్తారు మన వాళ్ళు. అది కాదు, పర్సంటేజ్ వైజ్ ఆలోచించండి. నేను చెప్పేది అది కాదండి. నిజంగా ప్రేమించే అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా. ట్రూ గాట్ ఇట్. నిజంగా ప్రేమించే అమ్మాయిలు మాత్రం వాళ్ళు కోరుకునేదంతా ఏంటంటే ఏదో కొంచెం టైం కేటాయించు, కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తే ఎక్స్ట్రా హ్యాపీనెస్ అండ్ 4 మంచి మాటలు. అండ్ సపోజ్ ఆయన ఏదైనా చేయబోతున్నారు అనుకోండి, దాన్ని ముందుగా ఈ అమ్మాయితో డిస్కస్ చేయడం. నేను ఇలా అనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాను, అదే నీకు ఒక మాట చెప్దాం అనుకున్నాను అన్నాడు అనుకోండి, ఇంకంతే సరెండర్, అంతే, టోటల్ సరెండర్ అన్నమాట. పిచ్చివాళ్ళు మనం నిజంగా. అంటే ప్రేమించేవాళ్ళు, నిజంగా ప్రేమించేవాళ్ళు. అవును. అందులో మోసం చేసేవాళ్ళు చాలా మంది ఇప్పుడు తయారయ్యారండి. ఆడవాళ్లలో కూడా మామూలుగా లేరు. ఇప్పుడు మనం ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడడానికే లేదు, మామూలుగా లేరు ఇప్పుడు. వామ్మో, అది కూడా భయంగా ఉంది ఇప్పుడు. ఒకప్పుడు మనం ధైర్యంగా మాట్లాడేయచ్చు మగాళ్ళు ఆడవాళ్ళని విడదీసి, కానీ ఇప్పుడు 2 వైపులా ఇద్దరు ఉన్నారు. కానీ ఇంత బాగా ప్రేమించే అమ్మాయికి అలా ప్రేమించేవాడు దొరకడు. అదే కదా. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే అబ్బాయికి ఏమో ఇలాంటి ఆడవాళ్ళు తగులుతారు. ఎప్పుడు ఇద్దరిని చక్కగా కలపడాయన ఏంటో, ఒకళ్ళు ఎడ్డువంటే ఒకళ్ళు తెడ్డు అన్న వాళ్ళే కలుపుతాడు ఏంటో, ఏం అర్థం కాదండి నిజంగా. ఎక్కడ రాసి పెట్టుంటుందో పెళ్ళి అనేది. కానీ చెప్పారు కదండి, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, అంతే. మీ ఫిట్నెస్ కోసం మీరు ఏం చేస్తూ ఉంటారంటే? నిజంగా చెప్పాలంటే రోజు లేచి నేను ఒక అరగంట సేపు అద్దం ముందు నిలబడి తిట్టుకుంటా. అయ్యో నారాయణ, నాకు నిజంగా బద్ధకం ఎక్కువ. ఎక్సర్సైజ్ చేయడానికి అంటున్నారు. అసలు ఎక్కడ ఉన్నారు అలాగా? మోర్ ఫిట్ నౌ యాక్చువల్లీ. అది బాబా ఆశీర్వాదం అండి. ఇంకా నా చేత చేయాల్సిన పనులు ఎంతో ఉన్నాయి, అందుకని ఆయన ఇలా ఉంచారు నన్ను. అంతేనంటారా? నో యోగా, నో వాకింగ్. యోగా అదేనండి. I was doing, I mean like I do yoga, but I'm not a regular yoga person. Right. That's what I'm saying. I does yoga, ట్రెడ్మిల్ వాక్ కానివ్వండి, లేకపోతే బయట పార్క్లో వాకింగ్ కానివ్వండి, స్ట్రెచెస్ అన్నీ చేస్తా, కానీ రెగ్యులర్గా కాదు. ఎప్పుడు మీకు మూడు ఉంటే అప్పుడు. అదొకటి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ పెరిమెనోపాజ్ ఆ ఏజ్లో ఉన్నామా ఇప్పుడు మనం. మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లషెస్, మళ్ళీ మనకు వచ్చేటువంటి లోజ్. నిన్ననే ఝాన్సీ గారు పోస్ట్ చేశారు, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇంత ఏసీ ఉంది, అయినా కూడా హాట్ చిల్స్ మామూలుగా రావట్లేదు నాకు, దీని గురించి వీ నీడ్ టు టాక్ మోర్ అని చెప్పని. హాట్ ఫ్లషెస్ అయితే నాకు విపరీతంగా వస్తున్నాయండి. అలాగే మూడ్ స్వింగ్స్, అలాగే నిద్ర అంటే నిద్ర విపరీతంగా నిద్ర వస్తుందండి. మాట్లాడుతూ ఎవరైనా కూర్చొని కథ నరేట్ చేస్తుంటే నిద్ర వస్తుంది. అది కథ వల్ల కాదండి, అదే మనకి. మళ్ళీ నాకేం భయం అంటే
ఇదేంటి ఇది నేను ఇంత సిన్సియర్గా అదే కథ చెప్తుంటే నిద్రపోతారు, కథ బాలేదా ఏంటి, నచ్చలేదా ఏంటి అనుకునే అది కాదు, కూర్చుని స్టేబుల్గా అలా బాడీ వింటూ అసలు ఉంటే. కోఆపరేట్ చేయట్లేదండి. అది ఎంతమందికి అర్థమవుతుందో లేదో, మనం ఏదో ఏమంటారు, ఒక ప్యాషన్, ఈ కెరియర్ని మనం వదిలేయకూడదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలన్న ఒక తపనతో ముందుకొచ్చేస్తున్నాం తప్ప అవును. ఆ ఏజ్ పెరిగే కొద్దీ బాడీ అస్సలు సహకరించట్లేదండి. అప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుంది. నిద్ర అండి మెయిన్‌గా, నాకెందుకో తెలీదు మార్నింగ్స్‌లో అసలు లేవలేకపోతున్నాను. పాపం. మేబీ ఐ థింక్ అంటే బాడీ బాగా ఏళ్ల తరబడి అలసిపోయి మెంటలీ హ్మ్. ఫిజికలీ ఇట్ నీడ్స్ మోర్ రెస్ట్ అని అనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఆ! లేదండి, అలా కూడా కాదండి. ఏళ్ల తరబడి అలసిపోవడం ఏంటండి? మన జీవితం మనమే కదండీ లీడ్ జేయాలి. అలసిపోవడానికి ఏముందండి? మనకంటే కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఉమ్. కార్మికులు ఎంతమంది అయ్యయ్యో ఉన్నారండి అసలు అసలు. చెప్పొద్దు అది. వాళ్ళకి కూడా ఏజ్ అవుతది కదా! మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు? లేదా వాళ్ళ అవసరాలు, వాళ్ళ వాళ్ళ బాడీ కంటే కూడా, అంటే వాళ్ళ బాడీ గురించి ఆలోచించడం కంటే కూడా వాళ్ళ జీవిత అవసరాలు వాళ్ళని నడిపిస్తూ నెట్టుతున్నాయేమో. ఉంటాయి. అవును. అదే నాకనిపిస్తది. మనం కొంచెం బాబా మనల్ని ఒక మంచి స్థితిలో పెట్టి, ఒక కంఫర్టబుల్ జోన్‌లో పెట్టినందువల్ల మనం ఇంత బద్ధకంతో తయారయ్యామా ఆ, అని కూడా నేను తిట్టుకుంటానండి. రోజు నన్ను చూసి నేనే ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా తిట్టుకుంటా. నీకు క్రమశిక్షణ లేదు, నువ్వు లేచి అసలు నడవట్లేదు. సో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు యాక్చువల్లీ. ప్రయత్నం మాత్రమే. అది అది తీసుకురావాలి, కానీ అది అది మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళి అడిగితే గైనక్ ఏమంటున్నారంటే, "ఇవన్నీ చాలా కామన్. పెరిమెనోపాజ్‌లో ఇవన్నీ చాలా చాలా కామన్. యూ ఆర్ నాట్ అలోన్" అనేసి ఒక మాట అనేస్తారు. ట్రూ.